మీటీవీ న్యూస్ కి స్వాగతం. అతి భారీ వర్షాల వల్ల రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయని దేశ ప్రధాని ఆదుకోవాలి ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. మంగళవారం నాడు కొల్చారం మండలం సంకాయపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 3-4 రోజుల నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి కాబట్టి దేశ ప్రధాని రాష్ట్రాలను ఆదుకోవాలని కోరుతున్నామన్నారు. మరియు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకూడదని వారు తెలిపారు. రాష్ట్రంలో పంట నష్టపోయిన రైతుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ ప్రతాప్ కుమార్, దశరథ్ జాన్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల పట్ల ఎన్నో రాష్ట్రాలు అతలాకుతలంలో పడ్డాయి కాబట్టి దయచేసి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే ఈ రాష్ట్రాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలుగు రాష్ట్రాలకైతే ఎనలేని ముప్పు. 50 సంవత్సరాల క్రితం ఇలాంటి వర్షం పడ్డదట. 50 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ వర్షం, ఇంత పెద్ద వర్షం పడి మరి ఆంధ్ర అయితే చాలా 75% కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రాలను, ఒరిస్సాను, అలాగే పోతే ఛత్తీస్గఢ్ను, అలాగే పోతే మరి గుజరాత్ రాష్ట్రాలలో కూడా చాలా వర్షాలు పడుతున్నాయి. కాబట్టి దయచేసి రైతుల పట్ల, ప్రజల పట్ల మరి ఖచ్చితంగా వారికి కావాల్సిన సౌకర్యాలు, కావాల్సిన వస్తువులు, కావాల్సినటువంటి ధాన్యం కూడా అందజేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము ఎంఆర్పీఎస్ తరఫున కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే రాబోయే 6వ తారీఖు, 7వ తారీఖు కూడా భారీ తుఫాను ఉన్నదని హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. దయచేసి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి మరి ఖచ్చితంగా మన భద్రత మనకు అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి దయచేసి ప్రజలు కూడా తుఫానుకు, కరోనా కంటే మరీ సీరియస్గా ఉన్నటువంటి ఈ తుఫాను మనం దయచేసి ఇళ్లలో ఉండి మన ప్రాణాలను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కోరుతున్నాం. దయచేసి 6వ తారీఖు, 7వ తారీఖు నాడు వచ్చే తుఫానుకు అందరూ కూడా దయచేసి మనం జాగ్రత్త పడవలసిన అవసరం. రోడ్లపైన అలా అయిపోతే కరెంటు పోలతోని అలా చెరువు కుంటలు అన్నీ కూడా మొత్తం నిండినాయి. కాబట్టి దయచేసి చెరువు కుంటల వద్దకు, వాగుల వద్దకు వెళ్ళవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.